వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కాకరకాయ వేపుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు పావు కిలో, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్స్, పసుపు పావు టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, అవిసె గింజల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయ 1, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడవ్వనివ్వాలి. నూనె కొంచెం వేడైన తర్వాత కాకరకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ముందుగా కాకరకాయ ముక్కలను వేయించుకున్నట్లయితే చేదు ఉండకుండా ఉంటుంది. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి. 3 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. కాకరకాయ ముక్కలను రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి. మళ్ళీ మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకుందాం లో ఫ్లేమ్లో. 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇంకా మూత పెట్టకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం మగ్గినవి కదా, ఇప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. కలుపుతూ కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకున్నట్లయితే తొందరగా ఉల్లిపాయలు వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలను కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల చేదు అనేది లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇది అవిసె గింజల పొడి. ఇది ఎలా తయారు చేశానంటే డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో 10 to 15 డేస్ నిల్వ చేసుకోవచ్చు. ఇది ప్రతి కూరలో 1 టీ స్పూన్ వేసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. అవిసె గింజల పొడి ఆప్షనల్. ఇది మీ దగ్గర లేనట్లయితే ఇది లేకుండా కూడా కాకరకాయ వేపుడు తయారు చేసుకోవచ్చు.
2 మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలి. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండి కాకరకాయ వేపుడు రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.